వచ్చే ఏడాది జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. బోటులో కోటిలింగాల్ ఘాట్కు వెళ్లి పుష్కర ఘాట్లను పరిశీలించారు. కాలుష్య రహితంగా గోదావరి పుష్కరాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బోటులో ప్రయాణిస్తూ ఘాట్ల పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి పడవ ప్రయాణం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల మధ్య కొనసాగింది. ప్రస్తుతం మనం గోదావరి వద్ద ఈ బోట్లో ప్రయాణిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న వాహనం వెనుక ఉన్న కాన్వా వాహనాల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం గోదావరి ఇవాళ ఉదయం అదైతే దాదాపు 6:20 ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పర్యటన అయితే ప్రారంభమైంది. గోదావరిపై ఏర్పాటు చేసిన మనం చూస్తున్న ఈ ప్రత్యేక పంటుపై ఆయన డిప్యూటీ సీఎం అధికారులు, అదేవిధంగా జిల్లా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇతర నాయకులు అందరితో కలిసి ఆయన ప్రయాణించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆయన ఇక్కడ నల్లా ఛానల్ వద్ద ఒడ్డుకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి చూస్తే కనుక ఏదైతే ఈ ప్రధానంగా 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా ముఖ్యంగా గోదావరికి అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ కాలుష్యానికి సంబంధించి చూస్తే కనుక పర్యావరణ శాఖ నుంచి కూడా కీలకమైన చర్యలు తీసుకునేలాగా ఆయన ఈ పర్యటన అయితే కొనసాగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ బోటు దిగి ఇది నల్లా ఛానల్ వద్దకు వెళ్తున్నారు. ఇక చూస్తే కనుక ఉత్సాహకరమైన వాతావరణంలో పటిష్టమైన బందోబస్తు మధ్య ఇక్కడ పర్యటన అయితే కొనసాగింది. కొంతమంది మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున స్థానిక మత్స్యకారులు, రాజమండ్రి వద్ద లంకల్లో నివసించే మత్స్యకారులు కూడా బోట్లతో వచ్చి పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న ఈ పంటు వాహనం ప్రత్యేకంగా మనం చూస్తుంది. ఇది పట్టిసీమ నుంచి దీన్ని ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ఈ పర్యటన కోసం. అక్కడి నుంచి చూస్తే కనుక ఏదైతే పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఈ పర్యటన అయితే కొనసాగింది. ఇప్పటికే చూస్తే కనుక గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో చూస్తే కనుక కొన్ని లోటుపాట్లు కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక గోదావరి కాలుష్యం ఎప్పటి నుంచో కూడా దశాబ్దాలుగా గోదావరి కాలుష్యం అనేది కూడా పట్టి పీడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు కాలుష్య వ్యర్థాలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ నుంచి వస్తున్న వ్యర్థాలు కావచ్చు, ఇతర కారణాలతో గోదావరి కాలుష్యం అయిపోతుంది. కాలుష్య రహితంగా వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటారా అని చూడాల్సిందే. ఈ వారం మనం చూస్తున్నాం నేరుగా నల్లా ఛానల్ వద్ద మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ అక్కడే నిలబడి చూస్తున్నారు. మొత్తం అక్కడ గోదావరి కాలుష్యం పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. స్వయంగా ఆయన పరిశీలిస్తున్నారు. రాజమండ్రికి సంబంధించిన మురుగునీరు ఏదైతే ఈ నల్లా ఛానల్ నుంచి బయటకు వస్తుందో, అయితే కాలుష్యానికి సంబంధించి ఈ నల్లా ఛానలే ప్రధానమైన కారణం. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో గోదావరిని కాలుష్య రహితంగా ఉంచాలంటే ఈ నల్లా ఛానల్ ప్రక్షాళన అనేది ఎప్పటి నుంచో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం అక్కడ కింద ఉన్న ఉత్సాహకరమైన స్థానిక మత్స్యకారులు కావచ్చు, అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున చూస్తున్నాం. మన పవన్ సెల్ఫీ కూడా తీసుకుంటున్నారు. మన సెల్ఫీ కూడా తీసుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన అభిమానులతో ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే గోదావరిలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట ఇటు జనసేన శ్రేణులు కావచ్చు, ఇటు అభిమానులు కావచ్చు, ఇక్కడ వీరంతా కూడా మనం చూస్తున్న ఇక్కడ కింద మనం చూస్తున్న వీరంతా కూడా మత్స్యకారులు, స్థానిక మత్స్యకారులు. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోటు వద్ద వెంట వీరంతా కూడా పడవలతో కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వారందరితో కూడా ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇక్కడ చూస్తే కనుక ఈ పర్యటన అనేది చాలా ఏదైతే గోదావరి రానున్న వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్ల పరిశీలన, అదేవిధంగా కాలుష్యం రహితంగా గోదావరి పుష్కరాలు నిర్వహించాలనేది ప్రధాన లక్ష్యం. ఈ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఈ పర్యటన అయితే విజయవంతంగా కొనసాగింది. మొత్తం గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి చూస్తే కనుక పుష్కరాలు జరుగుతున్న పనులు, అదేవిధంగా గోదావరి కాలుష్యానికి సంబంధించిన పరిస్థితిని కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా జిల్లా ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధికారులను కూడా ఆయన అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ పర్యటనలో చూస్తే కనుక ఒక స్టైలిష్ లుక్ లో ఆయన ఇక్కడ చేరుకోవడం జరిగింది. తర్వాత నిబంధనలు పాటిస్తూ కూడా ఈ పర్యటన అయితే కొనసాగింది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ పర్యటన అనంతరం అంటే స్వయంగా ఇక్కడ గోదావరి పరిస్థితిని అయితే పవన్ కళ్యాణ్ చూశారు. ఈ నేపథ్యంలో రానున్న పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, అదేవిధంగా ముఖ్యంగా గోదావరి కాలుష్యానికి సంబంధించి తీసుకోబోతున్న చర్యలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు అనేది చూడాల్సింది. ప్రస్తుతానికైతే పర్యటన ఈ బోటు పర్యటన ముగిసిన అనంతరం రివ్యూ కూడా ప్రారంభమై తదుపరి కీలకమైన అధికారులతో కూడా ఆయన భేటీ అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు మధ్య పటిష్టమైన బందోబస్తు, అదేవిధంగా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఈ పర్యటన అయితే అధికారులు విజయవంతంగా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పడవ ప్రయాణాన్ని అయితే విజయవంతంగా పూర్తి చేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి.